రాజాసాబ్ మూవీ టీజర్ చూశాను, అదిరిపోయింది. ప్రభాస్ ని చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడున్న డైరెక్టర్స్ యాక్షన్ మూవీస్ కే అంకితం చేసేసారు. ఒకప్పటి వింటేజ్ ప్రభాస్ ని చూసి చాలా కాలం అయింది. రాజాసాబ్ మూవీ టీజర్ చూడగానే ఒకప్పటి ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, డార్లింగ్ మూవీస్ లో ఉన్నటువంటి వింటేజ్ ప్రభాస్ ని చూడొచ్చు. కానీ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి గారని అందరికీ తెలిసిందే. ఆయన మూవీస్ అన్ని 50 లక్షల నుండి 10-20 కోట్లు బడ్జెట్ లోనే ఉంటాయి. సడన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతిని నమ్మి సినిమాని యాక్సెప్ట్ చేయడం, దీనికి కారణం ప్యూర్లీ డైరెక్టర్ మీద నమ్మకమే. డైరెక్టర్ మారుతి ఎప్పుడు అప్పుడే వచ్చిన చిన్న హీరోలతోనే బడ్జెట్ లో సినిమాలు తీస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు సడన్ గా ఇంత పెద్ద స్టార్ తో, అది కూడా 400 కోట్ల బడ్జెట్ తో మూవీ ఎలా తీస్తాడనేది చూడాలి. టీజర్ లో మాత్రం చాలా హై క్వాలిటీ గ్రాఫిక్స్ యూజ్ చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ ని కూడా డైరెక్టర్ మారుతి స్టైల్లో ఫన్నీ సీన్స్ యాడ్ చేస్తూ వింటేజ్ ప్రభాస్ ని చూపించడానికి ట్రై చేశాడు. ఈ రోజుల్లో బస్ స్టాండ్, ప్రేమ కథ చిత్రం, భలే భలే మగాడువై, ఈ మూవీస్ అన్ని తక్కువ బడ్జెట్ లోనే బ్లాక్ పోస్టర్ హిట్ కొట్టాయి. అటువంటిది 400 కోట్ల రూపాయలు ఆయనకు అందిస్తే మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాకెందుకో రాజాసాబ్ మూవీ బ్లాక్ పోస్టర్ గా నిలుస్తుందని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.